కాసేపట్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల నేతృత్వంలో ఎంపీ భేటీ కానున్నారు. ఇక స్పీకర్ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై ఎంపీలకు శ్రీకృష్ణదేవరాయలు అవగాహన కల్పించనున్నారు. ఈ భేటీ తర్వాత కలిసి టీడీపీ ఎంపీలు పార్లమెంటుకు వెళ్లనున్నారు. ఏపీ బీజేపీ జనసేన సభ్యులు కూడా భేటీకి హాజరు కానున్నారు. స్పీకర్ ఎన్నికల నేపథ్యంలో 16 మంది ఎంపీలకు 3-లైన్ విప్ ను టీడీపీ జారీ చేస్తుంది. ఇవాళ లోక్సభకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించింది. చూస్తా ఉన్నాం. ఒకవైపు స్పీకర్ ఎన్నికకి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది పార్లమెంట్ లో. అదేవిధంగా ఇటు కూటమి సభ్యులు టీడీపీకి సంబంధించి కావచ్చు, బీజేపీ, అదేవిధంగా ఏదైతే జనసేనకి సంబంధించి ఎంపీలు కూడా శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం కూడా జరుగుతా ఉంది. సో ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి పార్లమెంట్ కి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. ఈ రోజు 3వ రోజు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 3వ రోజు పార్లమెంట్ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉండబోతుంది. లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ లోక్సభలో ప్రధాని మోదీ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధాని మోదీ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ బలపరచబోతున్నారు. ఆ తర్వాత ఇక ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఏదైతే ఓం బిర్లా బరిలోకి దిగారు, అటు ఇండియా కూటమి అభ్యర్థిగా కూడా దళిత నేత అయినటువంటి కె సురేష్ ను స్పీకర్ పదవికి బరిలోకి దింపడం జరిగింది. సో ఓం బిర్లా వర్సెస్ కె సురేష్ మధ్య ఈ రోజు ఎన్నిక జరగబోతోంది. సో ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, అదేవిధంగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు కూడా విప్పులను జారీ చేశాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2 పర్యాయాలు మాత్రమే స్పీకర్ పదవికి ఇప్పటి వరకు ఎన్నికలు జరిగాయి. 1952లో జరిగినటువంటి తొలి పార్లమెంట్ ఎన్నికల అనంతరం లోక్సభ స్పీకర్ కు ఇప్పుడే తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో 1976లో స్పీకర్ పదవికి బలరాం భగత్, జగన్నాథరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో భగత్ గెలుపొందారు. మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఏకగ్రీవంగానే స్పీకర్లు ఎన్నికయ్యారు. 48 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు చాలా ఆసక్తిగా ఉన్నాయని చెప్పొచ్చు. సంఖ్యాబలం ప్రకారం అయితే ఎన్డీఏకు 293 మంది ఎంపీల బలం ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించి 232 మంది సభ్యుల బలం ఉంది. మన నిజానికి 233 చోట్ల ఇండియా కూటమి గెలిచినప్పటికీ వాయనాడు, రాహుల్ గాంధీ గెలుపొందారు. అయితే 2 స్థానాల్లో వాయనాడును వదులుకొని రాయబరేలీ ఎంపీగా నిన్న రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. 2 కూటములలో లేని మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. అవి కూడా కొన్ని వైసీపీ అయితే బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తామంటూ లేఖ కూడా రాసినట్టుగా సమాచారం. బేషరతుగా అంటే బీజేపీ అడగగానే వెంటనే తమ మద్దతు ఇస్తామని కూడా పార్టీ అధినేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బీజేపీ అగ్రనేతలకు చెప్పినట్లుగా సమాచారం. స్పీకర్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన 4 ఎంపీలు కూడా ఓం బిర్లాకు అనుకూలంగా ఓటైపోతున్నారు. 11 గంటలకు పార్లమెంట్ లో ఈ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.